ఈరోజు ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 22 డిసెంబర్ నుండి మొదలై 31 డిసెంబర్ వరకు జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంతకుముందు కోరడం జరిగింది. చాలా గ్రామాలలో ఈ కార్యక్రమం సంపూర్ణ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. రేపటితో ఇది అవుతుంది. ఎక్కడన్నా కానీ ఇంకా గొర్రెల మేకలు ఎవరైనా రైతుల దగ్గర దిగి ఉంటే కూడా వాళ్ళకు కూడా మా వాళ్ళు వచ్చి ఈ డివార్మింగ్ చేయడం జరుగుతుంది. అందుకొరకు ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకుని కోరుతున్నాం. మన జిల్లాలో 6 లక్షల వరకు పాపులేషన్ ఉన్నది. ఆల్రెడీ 5 లక్షల వరకు కవరేజ్ కూడా అయిపోయింది. ఇంకొక 1 లక్ష వరకు 2-3 రోజుల్లో కూడా అయిపోతుంది. 100% మంచి రెస్పాన్స్ ఉన్నది. రైతులందరూ ఈ కార్యక్రమం మంచిగా యూజ్ చేసుకుంటారు. ఇంకా అక్కడక్కడ కొంత రైతులు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదైనా మిగిలిపోయిన ఉంటే కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని మన స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళకు కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాడుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ నట్టల మందులు పోయటం వల్ల మన లాభం ఏంటంటే పరాన్న జీవులు అనేటివి కడుపులో ఉంటాయి. ఆ ఉండేసరికి ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతుంది. ఈ నట్టల నివారణ మందులు వేయటం అంటే ఆ నట్టలు వెళ్ళిపోతాయి. ఎదుగుదల మంచిగా ఉంటుంది. వెయిట్ గెయిన్ ఉంటుంది. వెయిట్ గెయిన్ ఆల్మోస్ట్ 1.5-2 కిలో కేజీల వరకు వెయిట్ కూడా గెయిన్ అవుతుంది. మరి వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు కూడా తొందరగా ఏదోకి వస్తాయి. కట్టడైనా కూడా ఇదవుతుంది. పిల్లలు కూడా ఎక్కువ వస్తాయి. అందుకొరకే రైతులందరూ ఈ అవకాశాన్ని వాడుకొని అలా మందులు పెంచుకునేటానికి ప్రయత్నిస్తే మంచిగా ఉంటుందని ఈ అవకాశాన్ని వాడుకోవాలని డిస్ట్రిక్ట్ నుండి జేడీ గారు వచ్చి మనకైతే నట్టల నివారణ కోసం మందులు ఏర్పాటు చేసి ఈ అయితే గొర్రెల మంద మేకలు వీళ్ళకు ఫ్రీగా గవర్నమెంట్ నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి ఇది కొత్త పథకం తీసుకొచ్చి ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ దీనికి నట్టల మందు వేయడం వల్ల దానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అది ఎదుగుదల మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక రైతు కోసం ఆలోచించి కొత్త పథకం పెట్టారు. దీన్ని కోటిగిరి ప్రజలందరూ కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇంబటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా నట్టల మందు వేసేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. దీన్ని ఈ మంచి కార్యక్రమాన్ని కోటిగిరి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.